సంఘటనగా మిగిలిపోయింది. నిన్న సాయంత్రం ఏపీ హైకోర్టు నుంచి బయలుదేరి వస్తే 4 గంటలకు, ఇక్కడ ఉదయం 4 గంటలు పట్టింది. దాదాపు 12 గంటల ప్రయాణం 4 గంటల్లో కంప్లీట్ అవ్వాల్సింది. ఎందుకు అని అడిగితే ఎన్ని అడుగడుక్కి గుంతలే, రాళ్ళే, స్లోగా వెళ్ళండి, 35 కిలోమీటర్లో వెళ్ళండి, పూర్తిగా వయా హైదరాబాద్ వెళ్ళి వచ్చేస్తే బాగున్నేమో అనిపించింది. రాయలసీమ నుండి ఎంతమంది ముఖ్యమంత్రులు అయ్యారో పేర్లు నేను చెప్పవసరం లేదు. ఇప్పుడున్న మహానుభావుడు కూడా చిత్తూరు రాయలసీమ ముఖ్యమంత్రే. ఇంతకుమంది ఉన్న మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి కూడా, వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారు కూడా ఇక్కడి నుంచి వచ్చిన ముఖ్యమంత్రులే. రాయలసీమ నుంచి ప్రధానమంత్రి కూడా అయ్యారు పివి నరసింహరావు గారు నంద్యాల నుండి. ఏం చేశారు రాయలసీమకు? కంపెనీలు తీసుకొచ్చారా? ఉద్యోగాలు ఇచ్చారా? రైతులకి ఆదుకున్నారా? కుటుంబాలను బాగు చేశారా? ఇంటికి 5గురికి 5 కోట్లు అప్పు ఇచ్చారు. సరికదా? ఆర్డిటి అనే సంస్థ, రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, ఇంటింటికి సేవలు చేసిందట. సత్యసాయి గారు చేసిన సేవ కంటే 100 రెట్లు ఎక్కువ సేవ చేశారని మా అనంతపూర్ నుంచి ప్రజాశాంతి పార్టీ జనరల్ సెక్రటరీ మమతారెడ్డి నాకు చెప్తే నేను షాక్ అయ్యాను. అలాంటి ఆర్డిటి సంస్థను ఎలక్షన్ పేర్లతో ఎఫ్సిఆర్ఏలు బంద్ చేసి, ఇప్పుడు భయభ్రాంతులు చేసి 100 కోట్లు ఇస్తే మీకు ఎఫ్సిఆర్ఏ ఇస్తామని నేను విన్నాను. నాకు తెలీదు, ఇంకా ఇవ్వలేదట. ఎఫ్సిఆర్ఏ అంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. ఇది ఎవరిది? ఫాదర్ ఫెరార్ గారిది. ఎక్కడి నుంచి వచ్చారు ఆయన? నా ప్రియమిత్రు దేశమైన స్పెయిన్. 99 నుండి అక్కడ కింగ్ కార్లోస్ ఇప్పటికీ బ్రతుకున్నాడు. మీడియాలో ఇంటర్వ్యూ అడిగితే ఇస్తాడు ఆయన. అంత మంచి గ్లోబల్ పీస్ అంబాసిడర్ ఆ దేశానికి కింగు. అలాంటి రాయలసీమలో జరుగుతున్న సేవ ఆపడానికి ఈ బీజేపీ తెలుగుదేశం పార్టీ మహానుభావుడు పవన్ కళ్యాణ్ ఎందుకు కుట్ర చేస్తున్నారు? 1-2 నెలలు టైం ఇస్తున్నాను. నిన్నే దేశంలో నెంబర్ 2తో మాట్లాడాను ఈ విషయం. ఇక్కడ మీకు హామీ ఇవ్వడానికి వచ్చాను. రేపు రాత్రి నేను ఢిల్లీ వెళ్తున్నాను. గుర్తించుకోండి, కరోనా టైంలో మదర్ తెరీసా చారిటీల్ని, తిరుపతి దేవాలయం టెంపుల్ని, ముస్లిం మాస్కుల్ని 52,000 కోట్లు వస్తున్న ఎన్జిఓలకి ఎఫ్సిఆర్ఏ రద్దు చేశారు. ఇక్కడున్న ఛానల్లో, పెద్ద ఛానల్లో బ్రేకింగ్ న్యూస్లు ఇచ్చారు. ఇప్పుడు ఎవడం మానేశారు బ్రేకింగ్ న్యూస్లు. ఎందుకు? అర్థమైపోయింది. ఇంకా మా కమ్మారెడ్డి కులాల పాలన పోయింది, పాలన వచ్చింది, బడుగు బలహీన వర్గాల పాలన వచ్చింది, బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం 90% ఉన్న వారి పాలన వచ్చింది అని భయం పుట్టుకుంది. ఎస్, అది కరెక్ట్. 5% ఉన్న రెడ్డిలైనా 12 మంది ముఖ్యమంత్రులు అవ్వడం, 3% ఉన్న కమ్మోలైనా 3 ముఖ్యమంత్రులు అవ్వడం, 90% ఉన్న మేము ఒక బీసీగా మాట్లాడుతున్నా, దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకొని ఒక దళితుడిగా మాట్లాడుతున్నా, మాకు అవకాశం ఎవరా? బీసీ బానిసల్లారా, దళిత బానిసల్లారా, మందకృష్ణ మాదిగ లాంటి దళిత బానిసల్లారా, చూపిడి ప్రభాకర్ లాంటి దళిత బానిసల్లారా, బానిసత్వం నుంచి బయటికి రండి, ప్రజాశాంతి పార్టీలో చేరండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గద్దరన్న పార్టీ అయిన డాక్టర్ కేఏ పాల్ పార్టీని మీ పార్టీగా చేర్చుకోండి.
7569441275కి గ్రూపులు పెట్టండి. అనంతపూర్ గ్రూప్ పేరు కేఏ పాల్ ఆర్ ప్రజాశాంతి పార్టీ, కర్నూలు కేఏ పాల్, ఆదోని నంద్యాల ఆర్ చిత్తూరు కేఏ పాల్ ఫ్యాన్స్ అని పెట్టి ప్రతి ఒక్కరిని చేర్చండి. 2, నేనే ఎఫ్సిఆర్ఏ తీసుకొస్తా ఆర్డిటికి. ఆపే దమ్ ఎవరికైనా ఉంటే ప్రపంచాన్ని దించుతా. స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని మోదీ అమ్ముతుంటే, చంద్రబాబు జగన్ అమ్ముతుంటే ఆపేనా లేదా? 5 ఆర్డర్లు తీసుకొచ్చి ప్రత్యేక హోదా ఇమ్మని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి ఆర్డర్లు తీసుకొచ్చానా లేదా? 10,000 కోట్లు రైతుల భూములు దోచుకుంటే కేటీఆర్ కామారెడ్డి రైతుల భూములు ఆపేనా లేదా? రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో 50,000 కోట్ల బిల్డింగ్లు అవినీతిగా డిస్ట్రాయ్ చేసి కూల్చేస్తుంటే కోర్టు ఆర్డర్ తీసుకొచ్చానా లేదా? ఆ కూల్చడాలు ఆపేనా లేదా? లడ్డూ వివాదం పెట్టి క్రిస్టియన్ హిందువుల మధ్య గొడవ పెట్టాలని జగన్ క్రిస్టియన్ అని, ఆయన క్రిస్టియనే కాదు, ఆయన వెంకటేశ్వరుల భక్తుడు, చిన్నజీఆర్ స్వామి భక్తుడు. నన్నెప్పుడు కలలేదు, నా బ్లెస్సింగ్స్ తీసుకోలే. చిన్నజీఆర్ స్వామి బ్లెస్సింగ్ తీసుకుంటాడు, అందుకే చిత్తుగా ఓడిపోయాడు. ఆయనకి ఇరికి గొడవ పెట్టాలని పవన్ తమ్ముడు 30,000 అమ్మాయిల్ని తీసుకొస్తాను, మిస్సింగ్ అమ్మాయిలు మర్చిపోయాడు. మోదీని రోజు రాత్రి పగలు తిట్టడం మర్చిపోయాడు. ఇప్పుడు అంటాడు ఆయనంత గొప్ప ప్రధానమంత్రి పుట్టలేదట, పుట్టబోడట. చంద్రబాబు నాయుడు మొన్నటి వరకు మోదీ నువ్వు పిల్లాన్ని వదిలేసావు అలాగనొచ్చా? నువ్వు పిల్లల కండం రాదు, నువ్వే ముఖ్యమంత్రి అన్నాడు. చూసావా? లైవ్లు ఎవరు ఇవ్వట్లే, ఒకరిద్దరు తప్ప. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటాడు ఆయన విశ్వగురువు అట. నిన్నగాక మొన్న వచ్చిన లోకేష్ అంటాడు ఆయన 100 మిసైల్తో సమానం. వాడు మోదీ ఎవరే బాబు రేపు నడిస్తే పడిపోతాడేమో చూడండి. ఆయనేం మిసైల్, పడిపోయే మిసైల్, వయసు పోయిన మిసైల్, బుర్ర పని చేయని మిసైలు, హిందూ క్రిస్టియన్ ముస్లింల మధ్య గొడవలు పెడుతున్న మిసైలు. మోదీని ఢీకొనాలంటే ముస్లిం సోదరీమణులారా, ఇప్పుడున్న జగన్ కానీ, చంద్రబాబు కానీ, పవన్ కానీ, రేవంత్ రెడ్డి కానీ, కేటీఆర్లు కానీ కేవలం మోదీ తొత్తులే, బీజేపీ ఆర్ఎస్ఎస్ తొత్తులే. ఒక్క డాక్టర్ కేఏ పాల్ తప్ప. చూసారా? మోదీని ఢీకొనే వారు ఎవరు లేరని అందరికీ అర్థమైపోయింది. నన్ను ప్రధానమంత్రి చేయండి, 42 ఎంపీ సీట్లు గెలిపించండి, లేదా నన్ను ముఖ్యమంత్రి చేయండి, 100 సీట్లు తెలంగాణలో, 100 సీట్లు ఆంధ్రప్రదేశ్లో గెలిపించండి. నిన్న కాక మొన్న రేవంత్ రెడ్డి ఏడుస్తున్నాడు. ఎంత ఏడుస్తున్నాడో బాధేస్తుంది. మాకు అప్పు పుట్టడం లేదు, అమ్మా అంటే అడుక్కుంటే ఎవడివ్వట్లేదు అప్పు. మోదీ నెలకు 1,00,000 కోట్లు అప్పు చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 15 లక్షల కోట్లు అప్పు, వడ్డీ కట్టలేని పరిస్థితి. నేను అమెరికా వెళ్ళినప్పుడు 89లో చైనా ఇండియా జీడిపి సమానంగా ఉండేది దాదాపు. ఇప్పుడు చైనా 7 రెట్లు ఎక్కువ, 21 ట్రిలియను, మనది 3 ట్రిలియను. చైనా 100 దేశాలకు అప్పిస్తుంది, మనం 100 దేశాల దగ్గర అప్పు తీసుకుంటున్నాం. అప్పులు తీర్చి, అభివృద్ధి చేసి, ఉద్యోగాలు తెచ్చి, కంపెనీలు తీసుకొచ్చి, హైదరాబాద్ లాంటి సిటీలు 2 తెలుగు రాష్ట్రాల్లో కట్టాలంటే మరలా కేఏ పాల్కి అధికారం రావాలి, పాలన రావాలి, పాలన మారాలి. నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఠాకూర్జీ, ప్రవీణ్ పగడాలది హత్య అండి, ఆ కోణంలో మీరు విచారణ చెయ్యండి అంటే 2 నిమిషాలు టైం ఇవ్వలా, 5 లక్షలు కట్టు అంటాడు. అసలు ఆయనకి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ తెలుసా? పబ్లిక్ ఇంట్రెస్ట్
లిటిగేషన్ అంటే అర్థం ఏంటి? ఆనరబుల్ సీజే, ప్లీజ్ రీడ్ వన్ మోర్ టైమ్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ గైడ్ లైన్స్ మస్ట్ బి గివెన్ ప్రిఫరెన్స్. యూ హ్యావ్ నాట్ గివెన్ మీ 2-3 minutes. I am begging with folded hands. Please preserve the CCTV footage may be deleted. Please order repost-mortem because the police have miserably failed. They have not shown Praveen Pagadala when he started in the motorbike, when he purchased the alcohol, or when he drank the alcohol, or when he died. ఎక్కడైనా ప్రవీణ్ పగడాల అని చూపించారా 400 ఫుటేజీల్లో? యువర్ ఆనర్, 850 కోట్ల జనాభా ఉంది ప్రపంచంలో. మీకులాగా నాకులాగా ఉన్నాడు ఒక్కడైనా ఉన్నాడా? ఆయన కళ్ళు, ముక్కు, నోరు చూపించారా? ఆయన మోటార్ సైకిల్ మీద ఉన్నప్పుడు ఆయన ముక్కు, కళ్ళు, నోరు చూపించారా? ఆయన నడిపినప్పుడు చూపించారా? ఆయన ఆల్కహాల్ కొన్నప్పుడు చూపించారా? ఆయన తాగినప్పుడు చూపించారా? ఆయన పడిపోయినప్పుడు చూపించారా? ఆయన చనిపోయినప్పుడు చూపించారా? మీడియా మిత్రులారా, చూపించారా? ఎవరైనా చూశారా? అదిగో ఎర్రచీర కట్టిందల్లా నా భార్య అన్నాడట. అందరూ ఎర్రచీరలు కడతారు. మోటార్ సైకిల్లో ఉన్నది ప్రవీణ్ అన్నాడట. ఇలాంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? 75 సంవత్సరాల అనుభవం ఉన్న ఆయన 44 సంవత్సరాలు నేను దేశాన్ని నడిపించాను అంటాడు. ఏమైనా అంటే యాక్సిడెంట్ ఈ అన్ని 18 భాగాల్లో కొట్టేసి, చిదగొట్టి, పళ్ళు పీకేసి, కత్తులతో పొడి చేస్తే దైవజనులారా ప్రజాశాంతి పార్టీలో చేరండి. మొలానాస్ టెంపుల్ ప్రీస్ట్స్ చేరండి. చంద్రబాబు ఇచ్చిన ఆ భిక్షం 5,000, 8,000 రూపాయలు మీకు 1,00,000 రూపాయలు అప్పు చేసి 5,000 ఇస్తున్నాడు. ఆకలితో చవండి, కానీ ఆ ట్యాక్స్ పేరు డబ్బులు తినకండి. దరిద్రం కొని తెచ్చుకోకండి. ఏ సావులాగా ఒక పూట కూటి కొరకు మీ ఆశీర్వాదాన్ని, అధికారాన్ని అమ్ముకోకండి. చంద్రబాబు అడుక్కుంటే నేను డబ్బులు ఇవ్వలేదా? రాజశేఖర రెడ్డి అడుక్కుంటే నేను ఇవ్వలేదా? ఇందిరా సోనియా గాంధీ అడుక్కుంటే నేను ఇవ్వలేదా? కేసీఆర్ అడుక్కుంటే నేను ఇవ్వలేదా? నరేంద్ర మోదీకి నేను ఇవ్వలేదా? అందరికీ ఇచ్చే ఈ చేతులు ఆర్డీటీకి అధికారం తీసుకొస్తా. మీడియా మిత్రులారా, 2 కార్లు పెట్టండి. ఆర్డీటీ బోర్డు మెంబర్స్ అందరినీ తీసుకొని రండి. హైదరాబాద్ రేపు శుక్రవారం కానీ శనివారం కానీ అన్ని ఖర్చులు నేనే పెడతా. కామారెడ్డి పెట్టినట్లు మా హైదరాబాద్ ఆఫీసులో వారిని కలుస్తా. దయచేసి నాకు ఆ మద్దతు. మీ ఖర్చులు పెట్టొద్దు. 30 రోజుల్లో వాళ్ళు వచ్చి నన్ను కలిసిన 30 రోజుల్లో FCRA తీసుకొచ్చి తీరుతా. 6,200 మందికి FCRAలు తీసుకొచ్చా. తిరుపతి టెంపుల్కి FCRA క్యాన్సిల్ చేశారో లేదో చూడండి, నేను తీసుకొచ్చా. ఢిల్లీ హైకోర్టులో పిల్లేసా. మదర్ తెరీసాకి నేను తీసుకొచ్చా. 1,000 మందికి నేను తీసుకొచ్చా. ఎప్పుడు? 3 సంవత్సరాల క్రిందట కరోనా టైంలో 5 లక్షల కోట్లు దానం చేశా. నన్ను చేయనివ్వట్లేదు. నా డబ్బులు సీజ్ చేసేసారు. నన్ను ఇబ్బందులు పెడుతున్నారు. అడుగడుక్కి అడ్డుకుంటున్నారు. కానీ ఆపగలుగుతున్నారా? దేవుడు ఆరంభించిన ఈ ప్రయాణాన్ని ఎవడు ఆపలేడు. ఎవడు నన్ను చంపాలని చూస్తే వాడు గుండాగి 7 ఏ విధంగా చచ్చారో ఇంకొక 7 మంది చేస్తారు. నా బహుజనుల కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. కనుక నేను ప్రవీణ్ పగడాలది విచారణ చేయమంటే 5 లక్షలు కట్టాలట. ఫార్మర్ హోమ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ చిదంబరం వస్తే ఇదే జడ్జి గారు నిన్నే ఐటమ్ 48, 46 2 గంటల 15 నిమిషాలు 135 నిమిషాలు ట్యాక్స్ డబ్బులు 2 కోట్లు 5 కోట్ల గురించి వినడానికి టైం ఉంది. ఇండియా ఇమేజ్ని, ఒక దైవజనుణ్ణి అన్యాయంగా చంపేశారని అందరూ అంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా వచ్చారా అని అడిగారు. ఫ్యామిలీ మెంబర్ ఎవరు వస్తారు? వాళ్ళకి ఫోన్ చేసి జడిపించి మీరు దేశ విదేశాలు వెళ్ళిపోండి అని భయపెడుతుంటే ఫ్యామిలీ మెంబర్ వస్తారా? ధైర్యం ఉన్న కేఏ పాల్ వచ్చాడు. అయినా ఫ్యామిలీ మెంబర్ ఎందుకు కేసు వేయాలి? మీ తరపుని నేను కేసు వేయకూడదా? సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం
ఆర్డర్స్ తేలేదా? తగ్గేదేలే. రాత్రి పగలు పాకిస్తాన్ ఇండియా మధ్య చర్చలు జరుపుతున్నాను. 2002లో మీకు తెలుసు నేను పాకిస్తాన్ వెళ్ళిన సంగతి, నేను వాజ్పేయి గారిని కలిసిన సంగతి దేశ నాయకులు తెలుసు. మోదీ గారు అప్పుడు ముఖ్యమంత్రి. 2002 జూన్లో మీకెవరికి చెప్పకుండా అమెరికా వెళ్ళాను. శనివారమే తిరిగి వచ్చాను. 3 రోజులు అయింది, 4 రోజులు. అమెరికాలో ఉన్న పెద్ద నాయకులందరినీ కలిశా, ఒక్కడు తప్ప 10లో 9 మందిని కలిశా. వాళ్ళు కూడా గారు 2 దేశాలని ప్రేమించిన వారు మీరు ఒక్కరే, యుద్ధాన్ని ఆపగలిగింది మీరు ఒక్కరే అంటే చర్చలు జరుపుతున్నాను. నాకు సోమ మంగళ బుధవారం 3 కేసులు ఉండబట్టి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చాను. ఎందుకంటే రేపటి నుంచి కోర్టులు జూన్ 16 వరకు సెలవని. మోదీ గారిని అమిత్ షా గారిని శనివారం కలిసిన తర్వాత నేను ఆదివారం పాకిస్తాన్ వెళ్తున్నాను. వీళ్ళు 10 రోజులు టైం అడిగారు. నిన్ననే పెద్ద ఆయనతో మాట్లాడాను. ఆయన చెప్పకూడదు, మీరు అడిగారు కనుక నేను సత్యం చెప్పాలి కనుక చెప్తున్నాను. పాకిస్తాన్ యుద్ధం ఆపడానికి అన్ని ప్రయత్నాల్లో ఉన్నాను. మొన్న టర్కీ వెళ్ళాను. రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపడానికి చర్చలు జరిపాను. ఎప్పుడు? ఏప్రిల్ గత నెలలో 2 వారాల క్రిందట 1200 మంది పెద్ద లీడర్స్, మా కోఆర్డినేటర్, మా అంబాసిడర్ పెట్టిన మీటింగ్ వచ్చారు. ప్రపంచ నాయకులందరూ వచ్చారు. నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఫోటోలు రిలీజ్ చేశాను కోర్టుకి. ఇదిగోండి, వీరందరూ ప్రవీణ్ పగడాల గురించి అడుగుతున్నారు, మణిపూర్లో జరిగిన హత్యల గురించి అడుగుతున్నారు. నిన్న కోర్టుకి కాపీలు ఇచ్చారు. ఇంకా అంతకంటే రుజువులు ఏం చేయాలి? మోదీ గారికి పంపించా. వీసాలు లేకుండా ప్రపంచం అంతా తిరిగినోని నేను ఒక్కడనే. ఇప్పుడున్న కిరణ్ రిజిజుని అడగండి, ఇప్పుడున్న మినిస్టర్ని రూపాలా గారిని అడగండి. నాతో పాటు దాదాపు ఒక 150 మంది ఎంపీలని వీసాలు లేకుండా సిరియా, లిబియా, ఇరాక్, ఇరాన్ వీసాలు లేకుండా నా ఫ్లైట్లో తీసుకెళ్ళా. అప్పుడే నేను చెప్పనది, ఎందుకంటే అక్కడి నుంచి ప్రోటోకాల్, నన్ను ఎవరిని తీసుకొని రమ్మంటే వారిని తీసుకొని వెళ్తాను. ఫోన్లోనే యుద్ధం ఆగితే, ఎందుకంటే ఇప్పుడు ఇండియా స్ట్రైక్ చేసింది, మేము స్ట్రైక్ చేస్తామని అంటున్నారు. హైదరాబాద్ని, విశాఖపట్నాన్ని, ఢిల్లీని, ముంబైని, చెన్నైని, 6 సిటీల్ని, అందులో బెంగళూరు లేదనుకుంటా, మేము టార్గెట్ చేసి అణుబాంబుల ద్వారా తుడి చేస్తాం అంటున్నారు. అన్నారా లేదా? మన దేశంలో రాష్ట్రంలో హై అలర్ట్ పెట్టారా లేదా? వద్దు, శాంతే కావాలి అని. మరి ఇండియా ఎందుకు స్ట్రైక్ చేసిందని అడిగారు. ఇండియా చేసింది టెర్రరిస్ట్ క్యాంపులను మాత్రమే. ఇస్లామాబాద్ని కానీ, రావల్పిండిని కానీ, పాకిస్తాన్లో ఉన్న సిటీలను కానీ టార్గెట్ చేయలేదు. టెర్రరిస్ట్ క్యాంపుల్ని టార్గెట్ చేయడానికి 3లో ఒకరు నన్ను అడిగారు. అది కూడా నేను వద్దన్నాను. కానీ వాళ్ళు స్ట్రైక్ చేశారు. అయినా మన సెక్యూరిటీ ల్యాబ్స్ అవడవేటి చెప్పండి. ముందే తెలిసి వీళ్ళకి 16ని, ఏప్రిల్ 16ను వారు అన్నారు మేము అటాక్ చేస్తున్నాం, 18ని అన్నారు, ఓపెన్గా చెప్పారు. మరి వాళ్ళు ఎలాగెళ్ళిపోయారు ఇంతమంది టెర్రరిస్టులు అక్కడికి? ఏం జరుగుతుంది? అది మన లీడర్షిప్ ఫెయిల్యూర్ కాదా? మనలో అన్నమాట. పాకిస్తాన్ని, ఇండియాకి యుద్ధం లేకుండా ఆపే బాధ్యత పైన దేవుడిది, కిందని నాది. అమెరికా మనకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. మీకు తెలుసు కదా ఎన్ని యుద్ధాలు ఆపానో. అది దేవుని శక్తి ద్వారా జరుగుతుంది. నాలో ఉన్న గొప్పతనం కాదు. కానీ అది నాకు మీ రిపోర్టర్స్కి ఎలాగైతే రిపోర్ట్ చేయడు
మాట్లాడుతుంటే రిపోర్ట్ రాసేస్తున్నాడు ఆయన పాయింట్స్ అద్భుతంగా. ఈయన ఇక్కడ మీకు ఇంత టాలెంట్ రిపోర్టింగ్లో ఎలాగొచ్చిందో ఆ ఇండియన్ ఎక్స్ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా, డక్కన్ క్రానికల్ కూడా అలాగొచ్చింటే బాగుంది. వాళ్ళు కూడా ఫ్రంట్ పేజ్, సెకండ్ పేజ్లో ఇచ్చినా బాగుంది. 11th పేజీలో 6 అంగుళాలు ఇస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ టార్గెట్ చేసినవి అది కేవలం నేనైతే వద్దనను, ఓపెన్గా అన్నాను, సీక్రెట్ నేనైతే వద్దన్నా. ఎందుకంటే ఐఎమ్ గోయింగ్ టు పాకిస్తాన్ along with the blessings and concern of our honorable Prime Minister Modi ji. I am speaking in English. I have spoken to Honorable Rupala ji yesterday. He asked, we are going to meet Amit Shah ji and Modi ji most likely tomorrow night. If they give me consent, I am going to Pakistan on Sunday. వీళ్ళు వార్మోంగర్స్ను పిలుస్తారు, వాళ్ళు ఆయన చెంచాలను పిలుస్తారు. నేను ఆయన చెంచాను కాదు. ఆ స్టాంప్ వేసిన వాళ్ళు పిలుస్తారు.